హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా కలుసుకోవడానికి గల కారణం ఏంటండి అంటే, మనకు అనేక రకాలైనటువంటి ఆపర్చునిటీస్, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ వారికి ఎంప్లాయ్మెంట్గా మార్చే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ అందిస్తూ వస్తూ ఉన్నవి. మీరు చేయవలసిందల్లా పట్టు విడవకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు అన్ని సబ్జెక్ట్స్ పైన, కరెంట్ అఫైర్స్ పైన మరియు కామర్స్ సబ్జెక్ట్ పైన, అలాగే మీకున్నటువంటి పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్ పైన, ఇట్లా ప్రతిదీ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఏదో ఒక జాబ్లో మీరు ఖచ్చితంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ రోజున కనుక తీసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. ప్రైవేట్లో కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. తర్వాత అనేక రకాలైనటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా మనకి తెలియకుండా మన తోటి వారికి హైక్ చేయడం, తర్వాత వారికి ప్రమోషన్స్ ఇవ్వడం, ఇట్లాంటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మనం పని చేస్తున్నా కూడా మన పనికి తగిన గుర్తింపు రాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, నిజాయితీగా పనిచేస్తున్నప్పటికి కూడా. కాబట్టి ఇట్లాంటి అన్ని ఇబ్బందుల కంటే కూడా ఒక గవర్నమెంట్ జాబ్ని సెలెక్ట్ చేసుకొని, అది బ్యాంక్సా, ఎలక్ట్రిసిటీ బోర్డా, రైల్వేసా, యూపీఎస్సీయా, టీఎస్పీఎస్సీయా, ఏబిపిఎస్సీయా, ఇలా అనేక రంగాలుగా మనకు అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఒక జాబ్ని మనం పొందే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు జనరల్ స్టడీస్ లేదా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కనుక తీసుకున్నట్లయితే టైమ్ అండ్ వర్క్, క్యాలెండర్, బ్లడ్ రిలేషన్స్, స్పీడ్, వాటర్ ట్యాంక్స్, ఇట్లాంటివన్నీ కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కామన్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది ఎందుకు అని అడుగుతారు అని మీకు డౌట్ రావచ్చు. మన యొక్క బ్రెయిన్ స్పీడ్ కొరకు వీటిని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది తెలియక చాలామంది ఇది నాకు రాదేమో అని అనుకుంటూ ఉంటారు. నేను కామర్స్ బ్యాక్గ్రౌండు, నేను బీఏ బ్యాక్గ్రౌండు, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండు, నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ రాకనే సిఈసికి కామర్స్కి వచ్చాను, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. కానీ మ్యాథ్స్ వేరు, బ్రెయిన్ స్పీడ్ వేరు. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా విజయాలు సాధించిన వాళ్ళందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే అని చెప్పలేం. అలా అని చెప్పేసి మరి కామర్స్ వారికో ఆర్ట్స్ వారికో ఉద్యోగాలు రాకుండా లేవు కదా. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతూ ఉన్నారు. కాబట్టి మీరెందుకు కాకూడదు? కాబట్టి మరి ఇలా అనేక రకాల విషయాలను పరిగణలోకి తీసుకోండి. రీసెంట్గా తీసుకుంటే ఉమెన్స్ వరల్డ్ కప్లో జెమిమా రోడ్రిగ్స్, ఆమె అవకాశం రెండు చేతులు అందిపుచ్చుకొని ఇండియాని సెమీఫైనల్ నుంచి ఫైనల్కి తీసుకెళ్ళింది. మరి అలా చెప్పుకుంటూ పోతే లియాండర్ పేస్ టెన్నిస్ ఆడేవాడు. మరి మీరు ఒకసారి చరిత్రను గమనిస్తే అతనికి బ్రెయిన్ డెడ్ అయితే కూడా దాని నుంచి బయటపడి సక్సెస్ కావడి మళ్ళీ మ్యాచెస్ ఆడి ఎన్నో విజయాలు ఇండియాకి అందించాడు. యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ గెలిచి తనకి క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత దాన్ని జయించి మరలా వచ్చి ఆడడం జరిగింది. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే హాకీ ఆడే ముఖేష్ కుమార్, మహేష్ కుమార్, బైచాంగ్ భూటియా వరల్డ్ కప్ ఫుట్బాల్లో ఆడినటువంటి వ్యక్తి, ఇండియా నుంచి అత్యంత తక్కువ పేరు కలిగినటువంటి ఫుట్బాల్ ప్లేయర్లో బైచాంగ్ భూటియా ఒకతను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్. కాబట్టి వీరందరి ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా తీసుకొని ప్రతిరోజు మీరు చేయాల్సిన పని ఏంటండి అంటే, ఎవరికి ఏ కష్టము నష్టము ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఒక పేపర్ను చదవండి, తెలుగు పేపరు, దాన్ని నోట్స్ రాసుకోండి. దాంట్లో ఉన్న విషయాల్ని
నోట్స్గా మెయింటైన్ చేయండి. తర్వాత జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ చేయండి మంచి బుక్స్ తీసుకొని. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి. ఇంగ్లీష్ రెనెన్ మార్టిన్ తీసుకోండి. తర్వాత మీకు అనేక రకాలైనటువంటి మెటీరియల్స్ బయట స్టడీ మెటీరియల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. లేదు అంటే లైబ్రరీకి వెళ్ళొచ్చు, అక్కడ ఉపయోగించుకోండి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబ్స్ కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల అవకాశాలు మనకు ఉంటాయి. ఒక జాబ్ కాదు, 4-5 జాబ్స్ కూడా ఈ ప్రిపరేషన్తో మీరు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇచ్చే ప్రతి ఇన్స్పిరేషన్ కూడా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ చదవడం ఆపొద్దు. తర్వాత కొత్త విషయాలు తెలుసుకోండి. ప్రాక్టీస్ ఎలా చేయాలి, స్పీడ్గా ఎలా ఎగ్జామ్ రాయాలి, వాటి ఆన్సర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, తదితర అన్ని విషయాల్ని కూడా మీరు ప్రాక్టీస్తోనే సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో విలువైనది అని నేను అనుకుంటున్నాను. మరి ఆ విధంగా మీరు ఇదొక సలహా తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.